నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. డెస్టినీ అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ రష్మికని ఒకటి చేసింది. అప్పుడెప్పుడో సినిమా నటులుగా మొదలైన వీళ్ల ప్రయాణం ఇప్పుడు భార్య భర్తలుగా మారేందుకు కారణమైంది. ఈ సందర్భంగా వీళ్ల గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీనికి తోడు పెళ్లి ఫోటోలు, సొంతూరులో విజయ్ సత్యనారాయణ వ్రతం చేయడం, ఊరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టించడం లాంటి విషయాలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు రష్మిక గురించి విజయ్ చేసిన తొలి ట్వీట్ కూడా బయటకొచ్చింది. తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ సహాయ నటుడిగా పలు సినిమాలు చేసి పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి తదితర సినిమాలతో హీరోగా మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. గీతా గోవిందం అయితే విజయ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. ఇందులో రష్మిక హీరోయిన్. ఈ మూవీలోని విజయ్ రష్మిక కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అదే సినిమాకు చాలా ప్లస్ అయింది కూడా. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే రష్మిక పాత్ర గురించి 2018 జూన్ 23న ట్వీట్ చేసిన విజయ్ ఇప్పుడు దాన్ని నిజం చేశాడు. నా కళ్ళు తిమ్మిరెక్కిన, నడుము నొప్పి లేచిన మీ బరువు బాధ్యత ఎప్పుడూ నా మీదే మేడం అని సదరు ట్వీట్లో విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు. ఇప్పుడున్నది సినిమాలో రష్మిక పాత్ర గురించే కావచ్చు, కానీ 6 ఏళ్ల తర్వాత తన ట్వీట్ నిజమవుతోంది. రష్మిక తన భార్య అవుతుందని విజయ్ కూడా ఊహించి ఉండడు. విధి వీళ్ళిద్దరినీ కలిపింది. ఈ క్రమంలోనే విజయ్ చేసిన పాత ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.